తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. ఊరందూరు ఎస్పీ కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి అనగాని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. అనంతరం ప్రతి నెల పెన్షన్లు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారుల వద్ద వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమకు ప్రతి నెల పెన్షన్ అందుతుందని, తమకు పెన్షన్లు నెలలో అందజేస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలను తెలియజేశారు. గారి యొక్క భూ కబ్జాల విషయం అందరికి తెలిసిందే. అతను అన్ని కబ్జాలు చేసి అన్యాక్రాంతంగా పేదల భూమి లాక్కోవడంతో పాటు అప్పటి గవర్నమెంట్ని వాడుకుని అతను ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో గవర్నమెంట్ పూర్తిగా తప్పుదోవలో వాడుకుని అన్ని ప్రాంతాల్లో కూడా పొంగునూరు ప్రాంతం అవ్వచ్చు, మీకు చిత్తూరులో పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా అన్యాయంగా వారి పేర్లు మార్చుకునే పరిస్థితి మన గతంలో కూడా మేము నిరూపించాము. ఇది ముఖ్యంగా ఎందుకంటే ఏమనంటే 20 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాల ముందు వెబ్లాండ్లో మారిందని చెప్పి మారిన ప్రక్రియ గురించి కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అతనే మాట్లాడుతూ చెప్తున్నాడు అసలు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు అంటే అసలు ఆ ప్రాంతాన్ని దేనికి వాడుతూ ఉన్నాడు, అతను చేసినటువంటి ఎర్రచందన స్మగ్లింగ్కి అడ్డగా వాడుతూ ఉన్నాడా, దేనికి వాడుతూ ఉన్నాడు కూడా మనకు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సినిమాలో ఉన్నట్టు ఊరు బయట మామిడి తోట అన్నట్టుగా ఊరు బయట వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఎవరు నివసించకుండా, ఎందుకంటే ప్రెస్ సోదరులు కూడా అక్కడికి వెళ్ళి చూద్దాము తీద్దామంటే కూడా భయపెట్టే విధంగా అక్కడ గూండాలని అతను మనుషుల్ని వేరే రాష్ట్రాలు చెందినటువంటి మనుషుల్ని కూడా పెట్టి అక్కడ పోషిస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కలెక్టర్ గారు ఉన్నారు, సిఎఫ్ గారు ఉన్న కన్జర్వేటివ్ ఫారెస్ట్ గారును ఎస్పీ గారు కమిటీ వేశాము. వాళ్ళు పూర్తిగా దానిపైన పూర్తి విశ్లేషణ చేసి పూర్తి రిపోర్ట్ ఇస్తారు. తప్పకుండా తప్పిదం జరిగిందని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఆ వెబ్లాండ్లో మార్పులు గతంలో చేశారో లేకపోతే ఫిజికల్గా వీళ్ళు కట్టినప్పుడు ఎవరైతే వారికి సపోర్ట్ చేశారో అధికారులపై యాక్షన్ ఉంటుంది. తప్పకుండా ఎవరైతే చేసుకున్నారో వారిపైన కూడా పూర్తిగా యాక్షన్ ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పెద్దిరెడ్డి గారి యొక్క భూ కబ్జాల విషయం అందరికి తెలిసిందే. అతను అన్ని కబ్జాలు చేసి అన్యాక్రాంతంగా డెఫినెట్గా ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చారు. అలా కాకుండా మనకి మ్యూటేషన్స్ చాలా ఇల్లీగల్గా జరిగినాయని చెప్పేసి కూడా లిస్ట్ ఆఫ్ ఇది ఇచ్చారు. అది కూడా సపరేట్ ఎంక్వైరీ చేయబోతా ఉన్నాం. ఎవరైతే ఇట్లా మ్యూటేషన్స్ కానీ నేను గతంలో చెప్పా, సింపుల్గా డిజిటల్కి ఎవరితో అప్పచెప్పినా లేదా డిజిటల్కి ద్వారా ఆటోమేటిక్గా ఏదైనా మ్యూటేషన్ జరిగినా, వెబ్లాండ్లో ఏదైనా మార్పులు చేర్పులు జరిగినా అన్యాయంగా జరిగితే మాత్రం అధికారులపైన చర్య ఉంటుంది, చేయించుకున్న వాళ్ళపైన కూడా పూర్తిగా చర్యలు ఉంటాయని చెప్పేసి మేము గట్టిగా చెప్పాం. అందుకనే మేము రెవెన్యూ సదస్సులు అన్నీ కూడా తీసుకుని ఎలా మార్పులు జరిగినాయి, ఎందుకు జరిగినాయి అనేది మేము పూర్తి కూడా స్పీకింగ్ ఆర్డర్ తీసుకుని దాని తర్వాత యాక్షన్ తీసుకుంటున్నాం. ఏది కూడా ముఖ్యంగా ఈ యొక్క గత ప్రభుత్వం జరిగిన స్కాముల పైన